కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో లక్షల కోట్లు విలువ చేసే సంపద బయటపడిందని మన అందరికీ తెలిసిందే. అయితే అది ఎందుకు తెరవాల్సి వచ్చిందో, ఒక్క బీగదిని మాత్రం ఎందుకు వదిలేశారు మీకు తెలుసా? అయితే కేరళకు సంబంధించిన టిపి సుదర్శన్ రాజు అనే న్యాయవాది ఆలయంలో ఉన్న సంపద రాజు కుటుంబంలో వాళ్ళు కాపాడలేకపోతున్నారు కాబట్టి ఆ సంపదను కేరళ గవర్నమెంట్కి ఇవ్వాలని చెప్పి 2009లో హైకోర్టు పిటిషన్లో అయితే వేసిన పిటిషన్ జనవరి 31, 2011లో కోర్టు అంగీకరించి దాన్ని సంరక్షించే బాధ్యతలను కేరళ గవర్నమెంట్కి అప్పగించింది. అయితే మే 2, 2017లో సుప్రీంకోర్టు ఆ గదులను తెరిచి అందులో ఉన్న సంపదను లెక్కించి మళ్ళీ యథావిధిగా అక్కడే పెట్టాలి అని చెప్పి ఆజ్ఞలను జారీ చేసింది. అలా చేయడం వల్ల ఎవరు దోచుకోకుండా ఉంటారు అని వారి నమ్మకం. అయితే ఆ రహస్య గదులను తెరవడానికి ఒక టీం అయితే వెళ్ళింది. వీళ్ళు వెళ్లే సమయానికి అక్కడ దారి మొత్తం నల్ల త్రాచుపాములు కనిపించాయట. అలా జూన్ 7, 2011లో ఆ గదులు తెరిచి చూడగా అందరూ ఆశ్చర్యపోయారు. అందులో ఉన్న లంక బిందులు, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ కలిపితే లక్షల కోట్లు విలువ చేసే సంపద అనేది బయటపడిందిట. అసలు బీగది ఎందుకు వదిలేశారో తెలుసా? ఆ బీగదికి నాగబంధనం అనేది ఉంది.